కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమలు చేస్తారా? చేయకపోతే ఎన్నికల్లో పోటీ చేయబోమని చెప్పగలరా? సీఎం రేవంత్ కి కేటీఆర్ సవాల్. హైదరాబాద్ లో ఈటెలకి వ్యతిరేకంగా బ్యానర్లు, పార్టీలో చేరి గ్రూపులు కడుతున్నారంటూ పోస్టర్లు. ఈటెలపై దుష్ప్రచారాన్ని ఖండించిన పార్టీ నేతలు. చంద్రబాబుని రాజకీయంగా అంతం చేసేది జగనే, అందుకే ఆయనకి జగన్ గొడ్డలి త్రిశూలంలా కనిపిస్తున్నారు. ఏపీ సీఎంపై సజ్జల కమెంట్స్. మా బ్రాండ్ సంక్షేమం, మీ బ్రాండ్ సంక్షోభం. టీడీపీ వైసీపీ బోత్ ఆర్ నాట్ సేమ్. వరదు కళ్యాణి కమెంట్స్. రేపు కొమరం భీం జిల్లాలో రేవంత్ పర్యటన. కొత్తగూడలో ఇందిరమ్మ ఇళ్లని ప్రారంభించనున్న సీఎం. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. కొన్ని పార్టీలు ఆలయాల పేరుతో రాజకీయాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ అన్ని మతాల్ని సమానంగా చూస్తుంది. 300 కోట్లతో మేడారాన్ని అభివృద్ధి చేశామన్న పొంగులేటి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు. పరేడ్ గ్రౌండ్స్ లో రిహార్సల్స్. ఎల్లుండి జరిగే కార్యక్రమానికి అంతా సిద్ధం. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హైదరాబాద్ లో ఏఐసీసీ అధ్యక్షుడితో రేవంత్ భేటీ. ఖర్గేని కలిసిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. తాజా రాజకీయాలపై కీలక చర్చలు. 10 ఏళ్లలో ఒక్క గురుకుల భవనమైనా నిర్మించారా? అభివృద్ధిపై చర్చకు సిద్ధం. కేటీఆర్ కి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి నీటి విడుదల. ఖరీఫ్ సాగు కోసం వాటర్ రిలీజ్. బ్యారేజ్ గేట్లని ప్రారంభించిన మంత్రి కందుల. జూన్ 2 నుంచి 7 వరకు రష్యాలో లోకేష్ పర్యటన. సెయింట్ పీటర్స్బర్గ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకి హాజరు. ఏపీకి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యం. నరసరావుపేటలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి దారుణం. టాయిలెట్లు ఘోరంగా ఉన్నాయి. నీళ్లు లేక పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారన్న గోపిరెడ్డి. విశాఖ నోవెటల్ హోటల్లో టీవీ9 ఎడ్యుకేషన్ ఎక్స్పో. ఉన్నత విద్యా అవకాశాలు, కోర్సుల ఎంపికపై అవగాహన. తరలి వస్తున్న విద్యార్థులు, పేరెంట్స్. తిరుపతిలో $1000 మాయం. మానస సరోవరం హోటల్లో ఘటన. సింగపూర్ నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు. పత్తి విత్తనాల విక్రయాలపై స్పెషల్ డ్రైవ్. మహబూబాబాద్ జిల్లా టీక్యాన్ తండాలో 2 అరెస్ట్. 28 కిలోల నకిలీ బీటీ విత్తనాలు సీజ్. తమిళనాడు కోయంబేడులో దారుణం. పబ్లో మద్యం మత్తులో ఇరు వర్గాల ఘర్షణ. కారుతో ఢీకొట్టడంతో యువతి మృతి. ఎయిర్ ఇండియా ప్రయాణికుల పాట్లు. రాత్రికి బదులు మరుసటి రోజు ఉదయానికి ల్యాండింగ్. బెంగళూరు, జైపూర్ ఐఎక్స్ ఫ్లైట్ నిర్వాకం. యాదగిరిగుట్టలో పెరిగిన రద్దీ. దర్శనానికి 4 గంటల సమయం. వేసవి సెలవులు ముగుస్తూ ఉండటంతో తరలి వస్తున్న భక్తులు. ఢిల్లీలో భవనం కూలిన ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం. సహాయక చర్యల్ని పర్యవేక్షించిన రేఖా గుప్తా. సాకేత్ లో బిల్డింగ్ శిథిలాల కింద 2 మృతి. సాయుధ దళాల వ్యవస్థీకృత సంస్కరణలపైనే ఫోకస్. కొత్త సీడీఎస్ రాజా సుబ్రమణి. మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్ నుంచి బాధ్యతల స్వీకరణ. పూణే విమానాశ్రయంలో బాంబు బెదిరింపు. గౌహతి వెళ్లే విమానంలో బాంబు ఉన్నట్లు నోట్ లభ్యం. ప్రయాణికుల్ని దించి తనిఖీలు చేసిన అధికారులు. గుజరాత్ లో కూలిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్. తప్పిన ప్రాణ నష్టం. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన రైల్వే అధికారులు.